ఏమంటే ఇక్కడ ఉన్నది జనసేన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అండి. అన్ని విధాలుగా ప్రభుత్వం అన్నది చాలా బాగుంది. ఈ 9 నెలల నుంచి కూడా 11 నెలలు అయింది. జనసేన ప్రభుత్వం నుంచి ఏ విధమైన ఆటంకాలు ఏమీ లేవు మాకు. అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్లే విధానంగా అన్ని విధాలుగా బాగుంది. ఈ సంక్షేమ పథకాలు కానీ అన్ని విధాలుగా అన్ని ఆర్థిక పరిస్థితులు కానీ, చెరువు మేతలు కానించి, వ్యవసాయదారులు కానించి, వ్యాపారస్తులు కానించి అన్ని విధాలుగా బాగుంది. కూటమి ప్రభుత్వం అనేది ఇంకా ముందుకెళ్ళేలాగా మేము కృషి చేస్తాం. మీ జన సైనికులు ఈవేళ మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అన్ని విధాలుగా ఏ ఏ ఏ శాఖ అయినా సరే అండి, ఏ గ్రామ శాఖ అయినా సరే, పంచాయతీ శాఖలైనా సరే, ఏదైనా సరే అన్ని విధాలుగా బాగుంది. మీకు ఏ విధమైన ఏ లోట్లు ఏమి లేవు. ఏంటంటారండి మరి నా ఒక డిప్యూటీ సీఎం దగ్గర ఆగిపోతారంటారా మరి ఇప్పటికే? ఏమంటే మేము అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంచుకున్నాం పవన్ కళ్యాణ్ గారిని. ముఖ్యమంత్రి కాలేరు, పార్లమెంట్ గేట్ కూడా తాగలేను అన్నవారు కూడా ఇవాళ పార్లమెంట్కి వెళ్ళి డిప్యూటీ ఒక ఉన్నత స్థాయిలో ఒక మంత్రిగా ఆయన తలుచుకుంటే కేంద్ర మంత్రి కూడా అవ్వగలరు. అలాంటి వ్యక్తి ఇవాళ మనకి రాష్ట్రంలో ఏకైక ఒక డిప్యూటీ సీఎం ఎవరైనా ఉన్నారంటే ఉభయ గోదావరి జిల్లాల్లో కానీ, తెలంగాణ జిల్లాలో కానీ ఒకరు డిప్యూటీ సీఎం ఉన్నారంటే ఏకైక మంత్రి